భద్రాచలంలోని కీర్తన గోల్డ్ లోన్లో అవకతవకలు. ఒక్కొక్క వ్యక్తికి 3-4 అకౌంట్లు ఇచ్చి అన్ని అకౌంట్ల వడ్డీలు మీకు గోల్డ్ ఇస్తామని, లేకపోతే అన్నీ మేమే సీజ్ చేసేస్తామని భయభ్రాంతులను చేస్తున్న కీర్తన గోల్డ్ లోన్ వారు. బ్రాంచ్ మేనేజర్ కూడా ఇది అన్యాయమని హెడ్ ఆఫీస్ వారికి తెలియజేయగా వారు రెస్పాండ్ కాకపోవడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో బ్యాంకు మూసేసుకొని వెళ్ళడంతో బాధితులు అక్కడే ఉండి ధర్నాకు దిగడం జరిగింది. హలో సార్, సార్ మనోజ్ సరే, కస్టమర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు సార్, ఊరుకోవట్లేదు సార్, బయటకు లాగుతుంది పంపించేసి తాళాలు వేసుకుంటాం మేము, మీరు వచ్చేయండి మంచిగా, అనవసరంగా దెబ్బలు తినొద్దు అనేసి మాట్లాడుతున్నాం సార్. అదే అంటున్నా, ఇప్పుడు మీరెవరు లేకుండా అండర్లో వాళ్ళు లాకేస్తే బాగోదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి సార్కి, బుజ్జిబాబు సార్కి, మీకు, సత్యనారాయణ సార్కి అందరికీ చేస్తుంది సార్. కస్టమర్స్ కూడా కాల్ చేస్తున్నారు, కస్టమర్స్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళు కూడా నా మీద గోల్డ్ ఉందా లేదా. అదే సార్, వాళ్ళు ఇప్పుడు నన్ను స్పీకర్ ఆన్ చేసి నేను వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు భద్రాచలంలో నా రిప్యుటేషన్ పోతుంది, అంతా చాలా ఇదైతే సార్. ఇప్పుడు లాట్స్ ఆఫ్ టైమ్స్ నేను మెయిల్ పెట్టాను, కనీసం రెస్పాండ్ కోసం ఫోన్ చేస్తున్నాను, వీళ్ళైతే అసలు కొట్టడం ఒకటే తక్కువ. అవును సార్, మీరు అన్నది కరెక్టే సార్, ఎంప్లాయీస్ ఇచ్చేది సార్, వాళ్ళు కొడితే ఏం చేస్తాం సార్, వాళ్ళు ఎవరైనా వచ్చారు సరే పొడితే మిమ్మల్ని పొడిచినా కానీ ఎవరు రారా అయ్యా అనేసి అడుగుతున్నారు సార్. ఇప్పుడంతా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు సార్, కనీసం రెస్పాన్సిబిలిటీ సార్. ఈరోజు ఏది తప్పకుండా కట్టాల్సిందే. అది వాస్తవం సార్, నేను కూడా అందుకే కాల్ చేస్తున్నాను సార్. నేను వెయిట్ చేస్తే కొంచెం లిఫ్ట్ చేస్తాం చూద్దాము సార్, జినేష్ సార్ కానీ శివారెడ్డి సార్ కానీ లిఫ్ట్ చేస్తే ఇంకా ఆగటాలు ఉండవండి, ఆగటాలు ఉండవు. ఆయన నువ్వు ప్రెస్ రిపోర్టర్ కాదు, ఏం కాదులే, నువ్వు ఎవడోలే, వాళ్ళకేసి మాట్లాడుతున్నావు, డబ్బులు తీసుకున్నాడు, గోల్డ్ తీసుకున్నాడు. తన గోల్డ్ లోన్లో గోల్డ్ పెట్టాను, 2,92,000 అసలు, 15,000 20,000 వడ్డీ అయింది, 3,14,000 రూపాయలు కడతా అంటే నా గోల్డ్ నాకు ఇవ్వట్లేదు. మిగతాది ఉంది, దానికి ఇంట్రెస్ట్ కట్టాలా, దీనికి ఇంట్రెస్ట్ కట్టాలనేసి చెప్తున్నారు. కానీ దానికి దీనికి సంబంధం లేదు. నామ్స్ ప్రకారం కూడా వాళ్ళ అగ్రిమెంట్లో కూడా ఎక్కడా కూడా లేదు, ఈ గోల్డ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. దానికి నాకు గోల్డ్ అన్న కావాలి, లేదంటే తదుపరి నేను తాళాలు వేసేసి స్టేషన్లో అప్పచెప్తా. ఇది జరిగిన విషయం. ఇక్కడే కాదు, ఎవరికి కూడా ఇట్లా, ఇక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా గోల్డ్ ఇట్లా, అసలు గోల్డ్ ఉందా లేదా మాయమైందా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది మేము 10:30కు వచ్చాము, 10:30కు వచ్చి 1:30 వరకు ఉన్నాం. ఈ లోపు 10 మంది 15 మంది వచ్చి ఇదే గోల పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ రేపు వస్తాం ఎల్లుండి వస్తామని వెళ్ళారు. కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గోల్డ్ కావాల్సింది. రేపు ఫంక్షన్ ఉంది మాకు, ఈరోజు గోల్డ్ కావాల్సిందే. గోల్డ్ ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కానీ గోల్డ్ విషయం పక్కన పెడితే అసలు ఇక్కడ గోల్డ్ ఉందా లేదా అనేది కూడా వీళ్ళు ఇట్లా చేయటం వల్ల మాకు అనుమానాలు వస్తున్నాయి. కూర్చో, అక్కడ కూర్చోండి సార్. సంబంధం లేదు, మీ తాళాలు వేసుకొని మళ్ళీ అయిపోయినాయి అంటారు. మన ఇంటికి ఏదో వచ్చి తాళం వేసాడు బాగా. 啊， 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 啊，
ఇక్కడ ఎవరికైనా నెంబర్ తీసుకుంటే పోద్దాం, తాళాలు తీస్తే ఫోన్ చేస్తాం. మేము వేయలే తాళం, వాళ్ళ దాంట్లోనే మేము వేయకూడదు.